స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు? ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. నాకు తెలుసు రాడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. సో హాయ్ అండి, నేను మీ మురగపాటి తెలుగు ట్రేడ్ అని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో నేను ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా 11 ట్రేడ్స్ అయితే ఈ మే మంత్లో అయితే చేశానండి. అందులో ఒక ట్రేడ్ లాస్ అయ్యాను, 10 ట్రేడ్లు ప్రాఫిట్ అనమాట. సో ఈరోజు 12వ ట్రేడ్ చేశాను, 12 ట్రేడ్ కూడా ప్రాఫిట్ అనమాట. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 689 రూపాయలు ప్రాఫిట్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ప్రజెంట్ అయితే. సో నాకు అసలు ఈ ప్రాఫిట్ రావడానికి రీజన్ ఏంటి అన్నట్టు ప్రైస్ యాక్షన్ దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే నిన్న వచ్చినటువంటి మూమెంటం అంతా కూడా ఈరోజు సస్టైన్ అవ్వలేదండి. సస్టైన్ అవ్వదంటే ఈరోజు వచ్చినట్టు ప్రాఫిట్ని మార్కెట్ ఏ విధంగా తీసుకుందంటే ఓకే, వెరీ గుడ్, వచ్చిన ప్రాఫిట్స్ని మనం ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనే ఉద్దేశంలో ఈరోజు మ్యాక్సిమం డే స్టార్టింగ్ అంతా కూడా ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉందన్నమాట. అంటే అప్సైడ్ పొటెన్షియల్ వెళ్తుంది. నార్మల్గా అయితే నాకు తెలిసినంత వరకు నిన్న ఇచ్చిన హైప్ ఈరోజు దుమ్ము దులిపేస్తుంది, లేపేస్తుంది, పైకి 25,000 కొడుతుంది అని అనుకున్నారు. బట్ రియాలిటీ, వేకప్ టు రియాలిటీ అంటారు కదా. సో రియాలిటీలో అలా లేదనమాట. సో వచ్చిన ప్రాఫిట్స్ని బుక్ చేసుకుందాం అనే ఉద్దేశంలో సో ఎఫ్ఐఎస్ కావచ్చు లేదా రిటైలర్స్ కావచ్చు, ఈరోజు స్టార్టింగ్ అంతా కూడా డే స్టార్టింగ్ అంటే మార్నింగ్ సెషన్ అంతా కూడా సెల్లింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించారు యాక్చువల్లీ. సో అందుకని నేను నా ఫస్ట్ ప్రిఫరెన్స్లో నేను సెల్ సైడ్ నుంచి అనమాట. అందుకని సెల్ సైడ్ చూసుకుంటే ట్రేడ్ తీసుకుని ప్రాపర్ పొజిషన్స్లో ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో అందుకని నాకు ఒక 600 అబౌవ్, నాకు 300 వస్తే చాలనుకున్నాను, 600 వచ్చింది. దట్ వాజ్ ఓకే, దేవుడు బాగా కరుణించాడు అనమాట. సో దట్ వాజ్ ఫైన్. ఓకే, సో అంతే, మనం పెట్టిన క్యాపిటల్లో 3% వస్తే చాలా, అది మెయిన్. ఓకే, 10,000 అంటే 300 అంతే. నేను 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను, సో 300 ఎక్స్పెక్ట్ చేస్తాను. దట్స్ ఇట్, నథింగ్. ఓకే, రైట్ గైస్. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.